అన్ని దెబ్బ మీద దెబ్బలు తగులుతుంటాయి. అడ్డదిడ్డంగా బతుకుతున్న వాళ్ళకేమో ఏ నొప్పులు లేవు. ఆ శాలేమన్నా చెప్పినట్టు అంత మంచిగా బతకాలా, ఎంత మంచిగా బతకాలా, అంత నీతిగా బతకాలా, ఎంత నీతిగా బతకాలని నీతంటే నా బతుకు ఎట్ట తగలబడింది అని నువ్వు అనుకోవచ్చు. కొంతమందిని చూసినప్పుడు నీకు సందేహం రావచ్చు. దానికి నా సమాధానం ఏంటంటే, దేవుడు కొన్ని కారణాలను బట్టి నిన్ను ఆ పరిస్థితుల్లోకి తీసుకెళ్లి ఉండొచ్చు. నీ మనస్తత్వము లో మార్పు వచ్చిద్దా, నువ్వు అంతే ఉంటావా? అవతల వాళ్ళకి మేలు చేసి నువ్వు కీడులో పడతావు. నీకు డౌట్ వచ్చింది, ఇదేంది నేను మంచి చేసి నేను ఇబ్బందులు పడుతున్నానేంది. కొంతమంది ఏమనుకుంటారో తెలుసా, అబ్బాయి న్యాయానికి కూడలేదురా, మంచికి పోతే చెడులు ఎదురు వస్తున్నాయి కాబట్టి ఇక మనం మంచిగా ఉంటే కుదరదు, మనం కూడా రివర్స్ అవ్వాల్సిందే, మనం కూడా వాళ్ళకంటే దరిద్రంగా తయారైతేనే అని నువ్వు దరిద్రంగా మారుతావా? లేకపోతే వంచనకు గురైనా, అన్యాయాన్ని పొందినా, నీతిగా నిలబడి నష్టపోయినా నీ తత్వాన్ని మార్చుకోకుండా నువ్వు స్థిరంగా ఉంటావా అనే ఒక ఎగ్జామ్ కోసం, ఒక పరీక్ష కోసం దేవుడు నీకు కొన్ని శ్రమలను అనుమతించే అవకాశం ఉంది. డౌన్లోడ్ షేర్ చాట్. ఈ రోజున ప్రపంచం ఎలా స్వార్థపూరితంగా మారిపోయిందంటే, అవసరం ఉన్నంత వరకు ఒకలా ప్రవర్తించేవారు అవసరం తీరిపోయిన తర్వాత ఎవరైతే వారికి సహకరించారో, మేలు చేశారో వారికి కీడు చేయడానికి కూడా వెనుకాడని ఒక దుష్ట సమాజంలో మనం బ్రతుకుతున్నాం. దేవుని జనాంగమా, మనం అలా ఉండడానికి వీల్లేదు. Whoever helped you to come to this place, నీ జీవితంలో ఈ స్థానానికి రావడానికి ఇంతవరకు నీ సహకరించిన ప్రతి వ్యక్తిని నువ్వు జ్ఞాపకం చేసుకుని వారి కోసం కనీసం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. నీకు మేలు చేసే మనసు లేకపోతే మౌనంగా ఉండు, కానీ వారికి ఏం చేయొద్దు, కీడు చేయి. వారి కోసం ప్రార్థన చేయడం, వారి నిమిత్తం ప్రార్థన చేయడం, వారి బాగోగులు చూసుకోవడం, అవకాశం ఉంటే ఖచ్చితంగా వారికి ఏదో ఒక రూపంలో మేలు చేసే అనుభవం నీలో ఉంటే ఖచ్చితంగా ప్రభు నిన్ను బలపరిచి నూతన కార్యాలు జరిగిస్తాడు. డౌన్లోడ్ షేర్ చాట్.